హాయ్, నేనిన్న ఒక చిన్న కథని మీతో పంచుకుందాం అనుకుంటున్నా. కథ పేరేంటిదో లాస్ట్‌న కథ అంతా విన్నాక, కథ కాదు రియల్ స్టోరీనే. అదంతా విన్నాక మీకేమనిపించిందో ఈ ఈ స్టోరీకి ఈ నేమ్ అయితే బాగుంటుంది అని మీకు అనిపించింది పెట్టండి. ఒక అతను బైక్ మీద వెళ్తూ ఉన్నాడు. అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ అయింది. ఊహించని రీతిగా యాక్సిడెంట్ అయింది. చావుతోటి పోరాడుతుండు. ఇంకా జస్ట్ సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటారు కదా, అట్లా. అయితే అతన్ని ఎమ్మటే అక్కడ దగ్గర ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళిండ్రు. అయితే ఛాన్సెస్ ఉంటాయి కదా, ఎంతటిది ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి కదా, తీసుకెళ్ళిండ్రు. వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసిర్రు. వాళ్ళ నాన్న వచ్చిండు. వాళ్ళ నాన్న వచ్చి బోర్ని ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో నా కొడుకు ఇట్లా అయింది, డాక్టర్స్ ఏరి అని. అంటే బాధలు మనకి ఏదైనా మాటలు వచ్చేస్తాయి కదా, నార్మల్గా మనుషులం కాబట్టి ఎంత బాధ వేసినా ఏం వేసినా అనేస్తూ ఉంటాం కదా. ఏరి డాక్టర్లు, ఏది మేనేజ్మెంటు అని ఇంకా కోప్పడుతూ ఉంటాడు. అక్కడేమో డాక్టర్ లేదు, ఒక 5 minutes ఆగండి, వెయిట్ చేయండి, డాక్టర్ వచ్చేదాకా వెయిట్ చేయండి అని చెప్తా ఉండరు. ఎంతసేపటికి రావాలి, నా కొడుకు ఇక్కడ చావు బ్రతుకుల మధ్య ఉంటే మీరేంటి అని అంటే వాళ్ళందరూ చెప్తుండ్రు, వెయిట్ చేయండి సార్ వస్తుండు అని. అయితే డాక్టర్ వచ్చేస్తే డాక్టర్ మీద గై అంటా పోయిండు. మీరు డాక్టరేనా, మీరు మనిషేనా, అసలు ఇక్కడ ఇంత నెగ్లిజెన్సీ ఏంటి, నా కొడుకు ఇలా అయింది, మీరేంది ఏమనుకుంటుర్రు అని సీరియస్ అవుతాడు. అప్పుడు డాక్టర్ చెప్తాడు, పర్లేదు ఆగండి అని సముదాయిస్తాడు. ఆయన దుఃఖంలో ఉంటాడు. అయితే మీరు అసలు ఎంత ఇలా చేస్తారు అని సీరియస్ అవుతాడు. వెళ్ళేసి ఆపరేషన్ చేస్తాడు వాళ్ళ కొడుక్కి. ఆపరేషన్ చేసి ఆపరేషన్ సక్సెస్ అయింది, బయటకు వచ్చేస్తాడు. మీ కొడుకు బ్రతికాడు, ఆపరేషన్ సక్సెస్ అయింది అని చెప్తాడు. డాక్టర్ వెళ్ళిపోతాడు. తర్వాత ఇంక ఇతను కూర్చుండిపోయి మళ్ళీ సీరియస్ అవుతుంటాడు. అయినా ఏదేమైనా కానీ లేట్ అయితే ప్రాణాల మీదకే కదా, మీ డాక్టర్ ఇలా ఎందుకు ఇట్లా చేసిండు ఏమి అని అరుస్తూ ఉంటే అక్కడ ఉంటున్న ఒక ఆమె అంటది, డాక్టర్ కొడుకు ఈరోజే చనిపోయాడండి, ఆ బాధలో ఉండి కూడా ఇంకొక కొడుకు ప్రాణం పోకూడదు అని ధైర్యం చేసి వచ్చాడండి అంటాడు. ఇంక తండ్రి కదా, ఇంక ఇలా ఆలోచిస్తుంటాడు, ఎందుకు అంత బాధలో కూడా వచ్చి నా కొడుకును బ్రతికించాల్సిన అవసరం ఏంది అంటే, మాట చూడండి, నోరు అదుపులో ఉండకుండా అంత సీరియస్ అయ్యి అంత మాట్లాడేశాడు, అన్నీ అనేసిండు. కానీ ఆయన చేసిన పని, ఆయన హోదాకి, ఆయన ఉన్నత స్థితికి నిజానికి ఆయన రాకూడదు. నేను రాను, ఈరోజు చేయను అంటే అయిపోయింది. కానీ ఆయన కొడుకులాగా ఇంకొక కొడుకు ప్రాణం పోకూడదనే కదా ఆయన అంత తగ్గించుకొని ఉన్నాడు. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వెంత పొజిషన్కి అయినపో, నువ్వెంత ఎదుగు, నువ్వెంత సక్సెస్ అవ్వు, కానీ తగ్గించుకొని ఉండే మనసు ఉంటుంది చూసిర్రా, దాన్ని వివరించలేము కదా. సరే, కొన్నిసార్లు మనం కోపంలో అనేక మాటలు అంటాం, ఎంతైనా వచ్చిద్ది. కానీ ఆ డాక్టర్కి ఆయన పొజిషన్కి నేను చెయ్యను అంటే అయిపోయింది. కానీ ఆయన అక్కడ నా కొడుకు ప్రాణం పోయింది, ఇంకొకరిది పోకూడదు, అది ఎవరైనా నేను పడ్డ బాధ ఏ తండ్రి పడకూడదు అని ఆయన వచ్చి ఆపరేషన్ చేసి సక్సెస్ అయ్యి ఆ బాధలో నుంచి పోయి మళ్ళీ వాళ్ళ కొడుకు కార్యక్రమాలు చూసుకుండు. ఎంత అంటే నీ పొజిషన్ ఏదైనా, నువ్వెంత గొప్ప స్థితికి ఎదిగినా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా తగ్గించుకొని ఉంటే సక్సెస్ అవుతావు అనేది నేను నేనైతే నమ్ముతా. మీరు నమ్ముతారో నమ్మరో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటిదంటే, ఆ యాక్సిడెంట్ అయ్యింది కదా ఆ అబ్బాయి వాళ్ళ కొడుకు ఆ 2 బైక్లే ఢీకొని ఆ అబ్బాయి చనిపోయిండు, ఈ అబ్బాయి బ్రతికిండు. అసలు ఎంత కోఇన్సిడెంట్. ఇప్పుడు ఆయనకి కోపం ఇంకా రావాలి కదా, నా కొడుకుని గుద్దిండు కానీ వాడెందుకు బతకాలని ఇంకా కోపం రావాలి. కానీ ఆయన పడ్డ బాధ ఇంకొక తండ్రి పడకూడదని ఆయన మనసు ఎంత మంచిది అనిపించింది. నిజమే కదా. మీరు కూడా కామెంట్ చేయండి, నేను ఎంత పొజిషన్లో ఉన్నా తగ్గించుకొని ఉంటా, నేను వీళ్ళని చూసినాను, వాళ్ళు ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కూడా వాళ్ళు తగ్గించుకొని ఉండడం నేను చూసినాను. మీకు ఎవరినైనా అనిపించుంటే కామెంట్ చేయండి. బాయ్.